వెల్కమ్ టు ప్రయాణం. నిరంతరం పరిగెత్తే జీవితం, ఉరుకుల పరుగుల నగర వాతావరణం, వీటన్నిటికీ కాస్త బ్రేక్ ఇచ్చి మన మనసును రీఛార్జ్ చేసుకునే జర్నీ వైపు ఈరోజు మన ప్రయాణం ఉండబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు ప్రయాణించేయండి. ప్రెజెంట్ మనం హైదరాబాద్ విజయవాడ హైవేకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామంలో దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న రంగురంగుల ప్రపంచంలోకి మనం వచ్చేసాం. అదే బటర్ఫ్లై పార్క్. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో అలరిస్తున్న ఈ బటర్ఫ్లై పార్క్ లోపల ఎలాంటి వింతలు విశేషాలు ఉన్నాయో చూసేద్దాం పదండి. సో మనం పార్క్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుందండి. అండ్ మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే కనుక టికెట్ ధర ఎంత, సో పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏంటి అని క్లియర్ కట్గా ఇక్కడ మొత్తం కూడా ఉంది. అండ్ లోపలంతా కూడా మొత్తం గ్రీనరీ అనమాట. సో ఎక్కడ చెత్త చెదారం వేయకుండా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నిబంధనలు అయితే పెట్టారు. మనం కూడా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుదాం. థ్యాంక్ యూ. నా టికెట్. చుట్టూ పచ్చని వాతావరణం, మనల్ని అందంగా పలకరించే రంగురంగుల సీతాకోక చిలుకలు, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అడ్వెంచర్ జిప్ లైన్. సో ఈ రైడ్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఈరోజు మన ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు జర్నీ చేయాల్సిందే. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం వెళ్తుంది జిప్ లైన్ రైడ్కి. సో అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. అండ్ కొంచెం దూరం అయితే మనం నడవాల్సి ఉంటుంది. సో దానికి రూట్ మాత్రం ఇదే. అడ్వెంచర్ అని చెప్పాం కాబట్టి కొండల మధ్యలో నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. కొండ ప్రాంతాలని అలాగే చుట్టూ ఉన్న గ్రీనరీని ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చాలా బాగా నచ్చుతాయండి. అండ్ ఉదయము అలాగే సాయంత్రం ఈవినింగ్ టైంలో మనం ఈ ప్లేసెస్కి వస్తే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ పచ్చని వాతావరణాన్ని కూడా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ప్రెజెంట్ ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా మొత్తం కూడా మనకి వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ జిప్ లైన్ రైడ్కి వెళ్ళే దారి ఇదే అనమాట. సో ఇక్కడ కొంచెం సేపు ఒక కొండలాగా ఎక్కుతూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఇచ్చారు చక్కగా కొంచెం సేద తీరడానికి. ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. చెప్తూ ఉంటారు కదా పచ్చని చీర కట్టుకున్న అందం అని చెప్పేసి. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం ఈ జిప్ లైన్ రైడ్కి రావాలంటే కొంచెం కష్టపడాలి, అంత ఈజీ కాదు. రైట్, ఫైనల్గా అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మనకి టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారనమాట. పెద్దవాళ్ళకైతే 300 రూపీస్ అండ్ చిన్న వాళ్ళకైతే 100 రూపీస్ అని చెప్తున్నారు. సో మనం కూడా టికెట్ తీసుకొని జిప్ రైడ్ ఎలా ఉంటుంది, సో అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో జిప్ లైన్ రైడ్ ఇన్స్ట్రక్టర్ అండి రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటు పిల్లలు కొంచెం భయపడుతూ ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్నీ కూడా రాకేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మ్యామ్. సో జిప్ లైన్ రైడ్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎక్సైట్ అయ్యి రైడ్ చేయాలనుకుంటారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు దీనికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జిప్ లైన్ అంటే ఇది ఫన్ యాక్టివిటీ మ్యామ్. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇది. సో అడ్వెంచర్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫన్ యాక్టివిటీ అంటే జిప్ లైన్ అని చెప్పొచ్చు ఫస్ట్. ఓకే, ఈ జిప్ లైన్ యాక్టివిటీలో సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్. మేము సేఫ్టీ ఫస్ట్ దాన్ని అదే ఇస్తాం మేము. సో సేఫ్టీ అంటే ప్రాపర్గా మనం హార్నెస్ వేస్తున్నామా లేదా ప్రాపర్గా.
సో వాళ్ళకి వేసే హెల్మెట్లు కానీ ఎవ్రీథింగ్ మొత్తం ప్రికాషన్స్ చెప్తాం అనమాట. సో ఎక్కడ పట్టుకోవాలి, ఏం పట్టుకోకూడదు, సో అన్నీ వాళ్ళకి చెప్పి మేము కంటిన్యూ చేస్తాం. సో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇది జర్నీ ఈ రైడ్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారా, పిల్లలు ఎంజాయ్ చేస్తారా? ఆల్మోస్ట్ అందరూ చేస్తారు మ్యామ్. పిల్లలు అయితే ఇంకా ఎగ్జైట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదో ఫ్లై అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా. మిడిల్లోకి వెళ్ళి మళ్ళీ భయపడడం అట్లాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారు? సో ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ రాదు. సో ఒకవేళ స్టక్ అయినా కూడా సో మేము వెళ్ళేసి హ్యాంగ్ అవుతారు అంతే. సో మేము వెళ్ళి రెస్క్యూ చేసి వాళ్ళు ఫుల్ బ్యాక్ చేసుకొని తీసుకొచ్చేస్తాం సేఫ్గా. సో ఇప్పటి వరకు ఉంటుంది రైడ్? సో మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 పార్క్ టైమ్ సేమ్. 5:30కి ఇక క్లోజ్ చేసేస్తారు. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో ఇక్కడ పిల్లలు జిప్ లైన్ రైడ్కి రెడీ అయిపోయారండి. వీళ్ళతో పాటు నేను కూడా రెడీ అయిపోయాను. అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. నాకైతే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైము, వీళ్ళ ఎక్స్పీరియన్స్. సో హాయ్ 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 హాయ్. సో ఎగ్జైట్ అవుతున్నావు బాగా? ఎగ్జైట్గా ఉంది, భయం కూడా ఉంది. భయం కూడా ఉందా? మరి ఎందుకు అంత భయపడుతూ వెళ్తున్నావు? నాకు వెళ్ళాలని ఉంది కానీ భయం వేస్తుంది. వెళ్ళాలని ఉంది కానీ భయం వేస్తుందా? సేమ్ నాది కూడా అదే ఫీలింగ్, వెళ్ళాలని ఉంది కానీ భయం వేస్తుంది. ఓకే, హాయ్, నీ పేరు? ప్రవరాక్షిత. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా చేసావు ఈ రైడ్ నువ్వు? సో ఆల్రెడీ ఎప్పుడు చేసావు? హైలాండ్లో. ఐలాండ్లో చేసిందా? హైలాండ్లో అసలు జిప్ లైనే లేదు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చేయబోతున్నావు కదా రైడ్? ఎలా అనిపిస్తుంది? భయంగా ఉంది. నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, ఎందుకు భయపడుతున్నావు? అక్కడ చిన్నది, ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఇక్కడే పెద్దదా ఐలాండ్ కంటే? ఓ నైస్. ఓకే, అక్కడ ఈ రాయి నుంచి ఈ రాయి అంతే. వీళ్ళ వాదన ఇప్పుడు అప్పుడే కంప్లీట్ అయ్యాలేగా లేదండి. ఓకే, హాయ్. హాయ్. సో ఫస్ట్ టైమా రైడ్? ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? నర్వస్గా ఉంది. నర్వస్గా ఉందా? సో మీరందరూ కూడా ఫస్ట్ టైమే? మాకు సెకండ్ Second time. సో ఫస్ట్ టైం ఎలా ఉంది? ఇట్ వాజ్ నైస్. నైస్. ఇప్పుడు ఎగ్జైటెడ్. ఏం భయం లేదు. సో ఎవరికి అంతే, కొంతమంది భయపడుతున్నారు, కొంతమందికి భయం అయితే లేదు ప్రెసెంట్. నేనైతే ఫస్ట్ టైం, నేను కొంచెం భయపడుతున్నాను. ఓకే, సో మీతో పాటు నేను కూడా రైడ్కి రెడీగా ఉన్నాను. సో అందరం ఒకటేసారి చేయలేం కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం. ఓకేనా? రెడీనా? ఓకే, మా వాళ్ళకి అందరికి రెడీ అని చెప్పేసేయండి. రెడీ. ఓకే, ఫస్ట్ మనం జిప్ లైన్ చేయడానికి వచ్చాం కదా. సో ఫస్ట్ ఏం పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, అందరికీ అదే ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం పట్టుకోవాలి ఏంటనేది. సో మీకు అటాచ్ చేసిన ఈ పుల్లి ఉందిగా, ఈ పుల్లి ఈ వైర్కి అటాచ్ చేస్తాం ఫస్ట్. లాక్ చేసేస్తాం. సో మీరు ఎక్కడ పట్టుకోవాలో చాలామంది డౌట్ ఉంటుంది, ఓకేనా? సో మీరు పట్టుకోవాల్సింది, డోంట్ టచ్ దిస్ వైర్, దిస్ పార్ట్, దిస్ డివైస్. ఓకే, ఇటు పరిస్థితుల్లో ఈ డివైస్ కానీ ఈ వైర్ కానీ టచ్ చేయొద్దు. ఇంకేస్ టచ్ అయిందా మీ ఫింగర్స్ బర్న్ అయిపోతాయి, మీ కట్ అయిపోతాయి. ఓకే, స్పీడ్గా వెళ్తారు కదా, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అలా ఎక్కడ పట్టుకోవాలంటే, సో మీకు అటాచ్ చేసిన ఈ స్లింగ్ ఉంది కదా, ఈ స్లింగ్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి బోత్ హ్యాండ్స్, గట్టిగా వద్దు. సో గాల్లోకి వెళ్ళాక లీవర్ బోత్ హ్యాండ్స్, ఎందుకంటే ఈ వైర్కి మీ బాడీకి ఆల్రెడీ అటాచ్ అయి ఉంది. మీ హ్యాండ్స్ ఆల్వేస్ ఫ్రీ. మీ హ్యాండ్ మీరు మంచిగా ఎంజాయ్ చేయాలంటే హ్యాండ్స్ వదిలేయచ్చు, రైట్? డోంట్ టచ్ ద వైర్, ది స్పాట్. ఓకే, హోల్డ్ హియర్ బోత్ హ్యాండ్స్. ఇంకోటి లేడీస్ వస్తారు కదా మ్యామ్, లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెయిర్ ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉంటుంది, అది ఖచ్చితంగా మేము అది హోల్డ్ చేసుకోమని చెప్తాం, లేదంటే డ్రెస్ లోపలికి వేసుకోమంటాం. ఎందుకంటే బికాజ్ మనం గాల్లో వెళ్ళేటప్పుడు హెయిర్ వస్తుంది కదా, హెయిర్కి వచ్చేసి పులిలో హెయిర్ పడింది అనుకోండి, సో బైక్లో చున్నీ పడితే ఎలా ఉంటుందో అలా దగ్గరికి వచ్చి చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ అది చేస్తాం మేము, హెయిర్ బంద్ చేయాలి అని చెప్తాం. ఓకేనా? ఓకే, రైట్, హోల్డ్ యువర్ బోత్ హ్యాండ్స్. స్లోలీ వాక్ అమ్మా, నాతోటి వాక్ చే. గాల్లోకి వెళ్ళకి పట్టుకోవచ్చు, వదిలేయచ్చు మంచిగా, ఇది పట్టుకోవచ్చు. వదిలేసా ఉంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఓకే ఓకే, టర్న్ దిస్ సైడ్. ఓకే, సిట్, కూర్చో అమ్మ, కాలు ముందు చేపలు, లెగ్స్ ఫార్వర్డ్. ఓకే, లీవర్ బోత్ హ్యాండ్స్. ఓకే, లైక్ దిస్, ఎంజాయ్. Leave like a bird. Okay. Chalo. Bye. Leave your hands. Turn this side. Yes. Okay, leave your both hands. Okay, na? Leave your hands. Yes.
ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. గట్టిగా పెట్టండి. డెఫినెట్లీ మ్యామ్. ఎప్పుడైనా ఎవరైనా స్లిప్ అయ్యింది జరిగింది. వాక్ చేయండి నార్మల్గా. మనం బాగా ఏం అవ్వదు మేడం, ఏం కాదు. ఓకే, ట్రస్ట్ మీ మ్యామ్. ఏం అవ్వదు మేడం, ఏం కాదు. ఎంజాయ్ చేయండి మేడం, బాగుంటుంది. ఇంకొక స్టెప్ దిగండి. కాదు ఒక్క స్టెప్ మ్యామ్, ఏం అవ్వదు మ్యామ్. నార్మల్గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఫేస్ అడ్ చేయండి, ఫేస్. ఓకే, లెగ్స్ ఫార్వర్డ్ చేయండి. గాల్లోకి 2 legs ఫార్వర్డ్. మేడం ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. మేము హోల్డ్ చేసి పట్టుకున్నాం. ఓకే, లీవ్ యువర్ హ్యాండ్స్ మ్యామ్. ట్రై చేయండి. అంటే మీ హ్యాండ్స్ మీద ఏమి ఉంటుంది మేడం. ట్రై చేయండి. 2 hands. లీవ్ యువర్ both hands like this. Yes. Okay, like this. Super. Like this. సో ఇది లెంత్ వచ్చేసరికి 250 మీటర్లు అండి. అండ్ మనం ఎంత ఎత్తులో నుంచి మనం వెళ్తున్నామంటే 130 feet అనమాట. సో అంత ఎత్తులో నుంచి మనం ఈ రైడ్ అనేది చేస్తున్నాము. సో ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు అటు నుంచి రావాలి, అండ్ వచ్చేటప్పుడు మనకి కొంచెం ఈ రైడ్ వచ్చేసరికి మనం వచ్చేటప్పుడు కొంచెం హైట్ ఉంది. సో అది కూడా సూపర్ ఎగ్జైట్ అయ్యామన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తున్నారు కదా, అక్కడ కొంచెం డౌన్లో, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి కొంచెం హైట్ పెంచేశారు. సో ఇక్కడ నుంచి ఇంకా వ్యూ పాయింట్ ఇంకా ఎక్కువగా చాలా బాగుందన్నమాట. సో ప్రతి ఒక్కరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను మాత్రం కొంచెం భయపడ్డాను, కొంచెం ఎగ్జైట్ అయ్యాను. సో ఇప్పుడు మనం జిప్ లైన్ రైడ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం కదా. సో ఇలా ఎగ్జైట్ అవుతూ ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనం విజిట్ చేయాల్సిందే. ఈరోజు మన ప్రయాణం బటర్ఫ్లై పార్కులోనే మరో బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే చిల్డ్రన్స్ థీమ్ పార్క్. సో ఆర్టిఫిషియల్ గేమ్స్కి విసిగిపోయిన తల్లిదండ్రులు వీకెండ్లో ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ఏర్పాటు చేసిన, ప్రత్యేకించి పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ గేమ్స్ దగ్గరికి, పార్క్ దగ్గరికి తీసుకొచ్చేసి సో పిల్లల్ని ప్రకృతి ఒడిలో ఆడుకుంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా సో వీకెండ్లో ఎంజాయ్ చేసే విధంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి సో ఈ ప్రకృతి ఒడిలో ఇలా సేద తీరుతూ ఉంటారు పిల్లలతో పాటుగా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పిల్లలకి సంబంధించి థీమ్ పార్క్లో అన్ని గేమ్స్ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ ఉయ్యాళ్ళు కానివ్వండి, స్లైడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పిల్లలు ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారనమాట బాగా. అండ్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు లేరు, పిల్లలు అనే లేరు. చక్కగా అంటే ప్రకృతి అనగానే ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కాబట్టి సో ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోతారు. అండ్ ఇటువైపు మనకి అంతా కూడా పిల్లలది పార్క్ ఉంది కదా, చిన్నపిల్లలకి సంబంధించి. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ జిమ్ ఏరియా ఏర్పాటు చేశారు. మామూలుగా మనం ఉండే నగర జీవితంలో మనం కొంచెం వర్కౌట్స్ చేయాలి, యోగా చేయాలి అని చెప్తారు. ఆ పెద్ద పెద్ద వెహికల్స్ సౌండ్స్లో అక్కడే మనం ఎంతో హాయిగా మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటాము. బట్ ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఓపెన్ జిమ్లో ఇంకా వర్కౌట్స్ చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ మన బ్రెయిన్ కూడా చక్కగా రిఫ్రెష్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనం వీకెండ్లో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం మన వీక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో చాలా ఫాస్ట్గా చిన్న మన సిటీలో చిన్న పార్కుల్లో ఇట్లా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా దట్టమైన అడవి. సో ఆ చిన్న పార్కుల్లోనే మనం ఓపెన్ జిమ్లో మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పిల్లలు ఆడుకుంటూ ఇంకొక వైపు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. హాయ్, నీ పేరేంటి?
కార్తీక్. కార్తీక్, సో ఎప్పుడు వస్తూ ఉంటావు పార్క్కి? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎలా ఉంది నీకు? బటర్ఫ్లై పార్క్ బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? ఏం ఎంజాయ్ చేసావు చెప్పు ఇప్పటి వరకు? పార్కులో ఆడుకోవడం. ఆడుకుంటున్నావా? ఏం ఆడుకున్నావు? బటర్ఫ్లైస్ చూసావా నువ్వు? చూసావా? నచ్చినాయా బటర్ఫ్లైస్? చాలా ఉన్నాయి కదా. ఓకే, యువర్ ఫ్రమ్? విజయవాడ. విజయవాడేనా? తెలుగేనా? నేను చూస్తే ఫారెన్ నుంచి వచ్చావేమో అనుకున్నా నేను. ఓకే, ఎలా ఉంది పార్క్? నైస్ ఉంది. నైస్గా ఉందా? ఏం నచ్చింది నీకు? పార్క్. చిల్డ్రన్స్ ప్లే ఏరియా నచ్చిందా బాగా? సో ఎప్పుడు ఇంట్లో గేమ్స్, మొబైల్ పెట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో ఈ గేమ్స్ ఎలా వచ్చినాయి? బాగున్నాయా? ఎప్పుడు వస్తూ ఉంటారు? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఇంకా ఏమేమి ఎంజాయ్ చేసావు నువ్వు ఇక్కడ? ట్రాకింగ్. ఓకే, బటర్ఫ్లైస్ చూసావా? ఎలా ఉన్నాయి బటర్ఫ్లైస్? బాగున్నాయా? క్యూట్గా? ఇంకేం చూసావు? ప్లాంట్స్. ఓకే, సో ఫుల్గా ఎంజాయ్ చేసావా అయితే? ఓకే, నైస్. హలీనా, సో హలీనా ఎలా ఉంది పార్క్? నైస్గా ఉంది. నైస్గా ఉందా? ఏంటి నీకు ఇందులో బటర్ఫ్లై పార్క్లో నీకు నచ్చింది ఏంటి? జంగల్ సఫారీ. ఓకే, మరి ఇంకా జిప్ లైన్ రైడ్ చేసావా? చేయలేదా? భయమా? ఓకే, ఇంకేం నచ్చింది ఇక్కడ? బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఫుల్గా ఎంజాయ్ చేశారు. పిల్లలంటే బటర్ఫ్లైస్ చాలా ఇష్టం కాబట్టి బాగా ఎంజాయ్ చేశారా? ఓకే, ఇది ఫస్ట్ టైమా రావడం? ఫస్ట్ టైం. కజిన్స్తో వచ్చావు. ఓకే, నైస్, ఎంజాయ్. ప్రెసెంట్ మనం బ్యాంబూ టన్నెల్ వాక్వేకి అయితే వచ్చేసామండి. అండ్ మనకి ఈ టన్నెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే చిరంజీవి. నమస్తే మేడం. సో చిరంజీవి గారు, మేము ఇప్పటి వరకు విపరీతమైన హీటు, అసలు బాగా ఎండ, అసలు చెమటలు కక్కి అట్లా వస్తున్నాము. బట్ ఇక్కడికి ఇట్లా రాగానే ఒక్క నిమిషం మొత్తం వాతావరణం మారిపోయినట్టు అనిపిస్తుందండి. అలాగే ఉంటుంది మేడం. ఇక్కడ మనకు బయట వాతావరణం కంటే లోపల 1 డిగ్రీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా సో కూల్ ఇది గా బ్యాంబూ ట్రీస్ వల్ల కారణం అంటారా? అవును మేడం. బ్యాంబూ ఇంక్లూడింగ్ మనకు యూకలిప్టస్ కూడా ఉంది ఇందులో. బోత్ కాంబినేషన్ లో మనకు 2014లో ప్లాంటింగ్ జరిగింది ఇది. ఓకే, దీన్ని ఉద్దేశించి మన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇది బాంబూ పాత్వే ఒకటి పెడదామనే ఉద్దేశంతో 1 year బ్యాక్ ప్లాన్ చేసుకొని పెట్టేసాము. ఓకే, ఇదంతా మొత్తం ప్లాంటేషన్. ఓకే, సో ఇదంతా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి మనకి? 650 meters వస్తుంది మేడం. 650 meters. అవును మేడం. ఓకే, ఎంత వరకు మనం ఒక 15 to 20 minutes మన నడక? 10 to 15 minutes. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మొత్తం కూడా వాతావరణం కూల్ అయిపోయింది. ఎన్ని డిగ్రీస్ ఇక్కడ ఉండొచ్చు అంటారు? ఇక్కడ నియర్లీ మనకు ప్రజెంట్ వచ్చేసి 30 అలా ఉండొచ్చు. 28 to 30 అలా ఉంటుంది. బట్ ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎంత సేద తీరుతున్నాం అంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మనం బటర్ఫ్లై పార్క్ గురించి మాట్లాడితే, సో అప్పటికి ఇప్పటికి ఏ విధంగా డెవలప్ చేశారండి? ఇది 2025 సంవత్సరంలో మేడం మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇది మన ప్రజల్ని కూడా ఫారెస్ట్లోకి తీసుకురావాలి, ఒక ఉద్యానవనం లాగా క్రియేట్ చేయాలి, డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో నగరవనాలని ప్రవేశపెట్టారు మేడం. ఆ ఉద్దేశంలో నగరవనాలు ఆ ఉద్దేశంలో భాగంగానే మనం ఇక్కడ మూలపాడుని సెలెక్ట్ చేసుకొని చుట్టుపక్కల కొండలు మధ్యలో మనది ప్లేన్ ఏరియా ఉంటుంది మేడం. మనకు ఇలాంటి ఏరియా అక్కడ ఉండదు, దీన్ని సెలెక్ట్ చేశారు. ఆ ఉద్దేశంలో భాగంగా డెవలప్ చేశారు. ఓకే, సో ఇది బటర్ఫ్లై పార్క్ అని అంటారు కాబట్టి ఇది ఓవరాల్గా ఎన్ని బటర్ఫ్లైస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి? బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ ఒక టీం వచ్చేసి రీసెర్చ్ చేశారు మేడం బటర్ఫ్లైస్ గురించి. ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పిన ఉద్దేశం ప్రకారం అయితే 150 స్పీసెస్ వచ్చాయని చెప్పారు మేడం. ఓకే, 150 అంటే 150 రకాల బటర్ఫ్లైస్. ఓకే, సో మొత్తం కూడా మనము అంటే అంచనా వేయొచ్చు అండి ఇక్కడ ఉన్న బ్యాంబూ ట్రీస్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది? వేయచ్చు మేడం. ఎంతవరకు ఎన్ని ఉండొచ్చు? నియర్లీ ఒక 1000 అబోవ్ ఉంటుంది. 1000 అబోవ్ ట్రీస్ మీరు ప్లాంటేషన్ జరిగింది. ఓకే, సో మెయిన్గా ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటారు? ఇక్కడ ఈ బటర్ఫ్లై పార్క్కి ఇది ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది అనుకున్నారు? బట్ ఇది ఏరియాని బట్టి కొన్ని స్పీసెస్ సెలెక్ట్ చేసుకుంటాం మేడం. కొన్ని సెలైన్ ఏరియాస్ ఉంటాయి, సాలినిటీ ఎక్కువ ఉన్నాయి.
అలాంటి స్పీసెస్లో ఏం పెరుగుతాయి అనేది మేము ముందు సాయిల్ టెస్ట్ చేసుకొని ఇలా ప్లాంటింగ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చినప్పుడు ఏ విధంగా ఈ బటర్ఫ్లై పార్క్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏం కల్పించారు ఇందులో? స్టార్టింగ్ నుంచే మేడం మనకు ఇది ఫౌంటైన్ నుంచి స్టార్ట్ అయింది మేడం. అక్కడ కొద్దిగా మనకు నర్సరీ స్టార్టింగ్లో నర్సరీ ఉంటుంది. అక్కడ చూడడానికి బాగుంటుంది చిన్నపిల్లలకి. దాని తర్వాత నుంచి ఒక వాక్వేలో ట్రెక్కింగ్ పాయింట్ ఒకటి ఉంది మేడం. ఆ ట్రెక్కింగ్ పాయింట్ మనకు 400 మీటర్స్ ఉంటుంది. ఎక్కిన తర్వాత మనకు లేక్ వ్యూ వస్తుంది. సూపర్ ఉంటుంది మేడం. అక్కడ నుంచి జిప్ లైన్ అడ్వెంచర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా సరే జిప్ లైన్ ఒకటి క్రియేట్ చేసాము. దాని తర్వాత వర్చువల్ రియాలిటీ అని చెప్పేసి ఒకటి అది కూడా డెవలప్ చేస్తున్నాం. అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ ఏరియా, క్యాంటీన్ ఫెసిలిటీ, వాష్రూమ్స్, తర్వాత వాటరింగ్, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఓకే. ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారండి? ఇంకేమేమి కల్పిస్తున్నారు? ఇంకా ఇది ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అంటే ఇంకా పర్యాటకులు ఎక్కువగా అట్రాక్ట్ చేయాలంటే మనం ఇంకా వాళ్ళకి నచ్చే విధంగా మనం దీన్ని డెవలప్ చేయాలి. సో అలా దానికోసం ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు? ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అండ్ సీడ్ బాల్స్ వేయడం, ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో అంటే ప్రపంచవ్యాప్తంగా దీని అద్భుతం గురించి చాలా మందికి ఇంకా ఎక్కువగా తెలిసింది. సో ఇప్పుడు పర్యాటకుల సంఖ్య అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నారు అనుకోవచ్చు అంటారా? కన్ఫర్మ్గా అనుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నుంచి ఇంకా పెరిగింది మేడం. ఎందుకంటే పబ్లిక్ ఇది ఓవరాల్గా అందరికీ వెళ్ళిపోయింది, స్ప్రెడ్ అయిపోయి జనాలు వస్తున్నారు, పెరుగుతుంది. ఇంకా దీని ఉద్దేశం ఏంటంటే బర్డ్ వాక్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నారు మేడం. అంటే ఇది మన చెరువు ఉంది మేడం ఇక్కడ దగ్గరలో. ఆ చెరువు మీద ఒక చిన్న వుడ్ బ్రిడ్జ్ లాగా కట్టేసి అక్కడ ఒకటి వ్యూ పాయింట్ చేయాలనే ఉద్దేశం ఉంది మేడం. అది ఒకటి డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఇంకా ట్రెక్కింగ్ పాత్స్ ఉన్నాయి, అది కూడా క్రియేట్ చేస్తున్నాము. ఒక 3 కిలోమీటర్స్ వరకు ట్రెక్ పాత్ ఉంది, అది కూడా డెవలప్ చేసాము. తర్వాత వ్యూ డెక్స్ కొన్ని ప్లాన్ చేసాము. వ్యూ డెక్స్ అంటే హిల్ స్టేషన్ మీద డెక్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడడానికి. అండ్ అంతేకాకుండా ఇక్కడ జంగిల్ సఫారీ కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి విన్నాం. సో ఈ ప్రాసెస్ ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? దీనివల్ల ఇంకా ఏ విధంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది అంటారు? ఇది జంగిల్ సఫారీ స్టార్ట్ చేసాం మేడం. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. 2 వెహికల్స్ ఉన్నాయి మనకు. పార్క్ ఏరియా వరకు అది దాన్ని వాడుతున్నాం మనం ప్రజెంట్. ఇంకా పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. ఇంకా అది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఇంకా మనకు చెప్పలేదు మేడం దాని గురించి. ఓకే. సో ముందు ఇంకా అది ఇంకా డెవలప్ అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో సో ప్రజెంట్ మనము ములపాడులోని బటర్ఫ్లై పార్క్లో ఉన్న బ్యాంబూ టన్నెల్ వాక్వే నడుచుకుంటూ వస్తున్నామండి. సో ఇది దాదాపుగా 650 మీటర్లు ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఒక్కసారి టన్నెల్ లోపలికి రాగానే ఎంత కూల్గా ఉందంటే యూకలిప్టస్ ప్లాంట్స్, అలాగే ఇక్కడ బ్యాంబూ ప్లాంట్స్ చాలా మొత్తం కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేశారు. దాదాపుగా 1000 అబోవ్ అంటే 1000కి పైగానే ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా విస్తరిస్తుంది చూసారా? ఏదో ఒకటి మనం కావాలని అరేంజ్ చేసినట్టు ఒక గృహలాగా అసలు ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ అయినాయి. ఇటువైపు అట్లా మనకి చాలా బ్యూటిఫుల్గా వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ లోపలికి ఎంటరంగానే చాలా అంటే చాలా కూల్గా వచ్చిందండి. అండ్ మొత్తం కూడా అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది మనకి చేంజ్ అయిపోతుందంట, చాలా కూల్గా ఉంటుందంట. ఇంకా వింటర్లో వస్తే అయితే దాదాపుగా 2 డిగ్రీస్ 3 డిగ్రీస్ కూడా దిగిపోతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ బ్యాంబూ టన్నెల్ విషయానికి వస్తే దాదాపుగా 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ బ్యాంబూ ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇదంతా కూడా 5 హెక్టార్లలో మొత్తం కూడా ఇదంతా అరేంజ్ చేశారంట. అండ్ ఇది నడుచుకుంటూ ప్రకృతి మధ్య ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకు, ప్రకృతి ప్రేమికులకు సో ఈ వాక్వే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తూ అలా చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తారని ఈ వేని ఇలా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అండ్ దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా సో ఆ బర్డ్స్ సౌండ్స్ కూడా చూస్తున్నారు కదా, మనకి చీకట్లోకి వచ్చినప్పుడు మనకి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, కొన్ని పురుగులు అరుస్తూ ఉంటాయి. సో ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి. సో కంపల్సరిగా ప్రకృతి మధ్యలో ఉండాలి, ప్రకృతి మధ్యలో సేద తీరాలంటే నగర జీవితానికి మనం విసిగిపోయి ఉన్న వాళ్ళు ఇలా
అప్పుడప్పుడు వీకెండ్కి వచ్చి ఇలా ప్రకృతి మధ్యలో సేద తీరుతూ ఉంటే మన మనసు చాలా హాయిగా ఉంటుంది. మన మనసుకు మళ్ళీ రీఛార్జ్ చేసినట్టు ఉంటుంది అనమాట. మళ్ళీ మండే నుంచి ఇక మళ్ళీ మన వర్క్ని చక్కగా ఎనర్జెటిక్గా మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ప్రజెంట్ మేమైతే బ్యాంబూ టన్నెల్ వాక్ వేలో అయితే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు వాక్ చేసుకుంటూ వచ్చేయండి. దట్టమైన అటవీ ప్రాంతంలో సో అందమైన సీతాకోక చిలుకల బటర్ఫ్లై పార్క్. సో అద్దిరిపోయింది కదా. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. 1 కాదు 2 కాదు, ఎన్ని వెరైటీస్ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి తెలుసా ఇక్కడ. మనం బ్యాంబూ వాక్వేలో చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ. అలాగే చిన్న పిల్లలకి ఇక్కడ చిల్డ్రన్ ఏరియా పార్క్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటున్న వారికి జిప్ లైన్ రైడ్, ఇక ఇంకా ప్రకృతి ఒడిలో సేద తీరాలి అనుకుంటున్న వాళ్ళకి ఇంకా కొంచెం చిన్న చిన్న రైడ్స్ కూడా ఏర్పాటు చేశారండి. అండ్ సైకిల్ రైడ్ కూడా ఉంది. ఇలా అన్నీ కూడా ఒక్క చోట కొలువై ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ప్రకృతి ఒడిలో సేద తీరాలి ఈ వీకెండ్కి అనుకుంటే కనుక ఈ ములపాడులో ఉన్న బటర్ఫ్లై పార్క్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా వీకెండ్కి ఇక్కడికి వచ్చేసేయండి, ఫుల్గా ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి మన ప్రయాణం. మరో బ్యూటిఫుల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.